విజయవాడ యాజ్ అ హౌస్ వైఫ్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. సో తన మాటలోనే మనం విందాం. సో థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు నాగల లక్ష్మీ ప్రశాంతి, క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ విజయవాడ. యాక్చువల్గా నేను మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఈ బిజినెస్, నాగళ్ళ బాలాజీ గారు. తను ఒక రైల్వే ఎంప్లాయీ అయి ఉండి తనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మనకి ఫ్యూచర్ బాగుంటుంది, మన ఇష్టం వచ్చిన టయానికి వెళ్ళొచ్చు, సేఫ్టీగా ఉంటుంది అన్న ఆలోచనతో రైల్వే జాబ్ ఇంట్రెస్ట్గా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు. తర్వాత 2 monthsకే తనకి జాబ్ చేస్తూ ఉండగానే గూడ్స్ వేగన్ పైనుంచి జారి మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల తనకి జాబ్ కూడా అది అంత ఇంట్రెస్ట్గా నచ్చలేదు, సెక్యూరిటీ లేదనిపించింది, సెకండరీ ఇన్కమ్ కావాలనిపించింది. మనకి ఫస్ట్ యాక్చువల్గా రైల్వే జాబ్ రాకముందు మాకు 70,000 ఇన్కమ్తో రిలయన్స్ ఏరియా మేనేజర్గా పనిచేసేవారు. ఆ ఇన్కమ్కి మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు 18,000 వస్తుంది రైల్వే శాలరీ. సో కమిట్మెంట్స్కి మాకు బర్డెన్ అవ్వడం వల్ల మాకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ అని సెర్చ్ చేస్తూ ఉండగా మేము వెస్టేజ్ను వెతుక్కుంటూ వెళ్ళాము. అందరికీ చాలామందికి అవకాశం వెస్టేజ్ దగ్గరకు వస్తుంది, కానీ మేము మాత్రం ఎక్కడ మాకు ఏ బిజినెస్ సెట్ అవుతుందా అని ఎత్తుక్కుంటూ వెళ్ళాం. మా దగ్గర ప్రాపర్టీస్ కానీ ఏమీ లేవు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా. మేము ఎలా రిటర్న్ బర్డెన్స్ ఎలా గెయిన్ చేయగలము అనుకునే స్టేజ్లో మాకు ఒక 3,000 రూపీస్ మొబైల్ ఈఎంఐ కట్టుకోవడానికి ఇన్కమ్ వస్తే చాలు, క్రెడిట్ కార్డుకి కట్టుకోవడానికి అన్న ఆలోచనతో పార్ట్ టైమ్గా వెస్టేజ్ బిజినెస్ మాకు కూడా ఒక రైల్వే ఎంప్లాయీ రిఫర్ చేశారు. ఆయన ఒక డైమండ్ డైరెక్టర్. ఆయన మాకు జాయిన్ అయినప్పుడు ఒకటే ప్రామిస్ చేశారు, 2 years నేను చెప్పినట్టు నడవండి, మీకు 1 lakh చెక్ రాకపోతే నేను చెక్ రాసిస్తాను మీకు అని చెప్పి ఒక కమిట్మెంట్తో మాకు ఆయన సపోర్ట్ చేశారు. సో అదే ఉద్దేశంతో మా హస్బెండ్ ఇలా స్టార్ట్ చేశారండి. స్టార్టింగ్ నేను కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా జాబ్ చేసుకుంటూ నేను కూడా MBA చేశానండి, హెచ్ఆర్గా వర్క్ చేశాను హైదరాబాద్లో. సో నాకు మ్యారేజ్ అవ్వడం వల్ల విజయవాడలోనే సెటిల్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇన్కమ్ లేకపోవడం, ఖాళీగా ఉండడం వల్ల ఏదో ఒక చిన్న జాబ్ చేస్తే చాలు అని ఒక 10,000కి ఆధార్ UIDA ఎగ్జామ్ రాసి ఒక ఆధార్ కార్వి ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అదే టైంలో వెస్టేజ్ మా హస్బెండ్ చేయడం జరిగింది. నన్ను అడుగుతూ ఉన్నారు ఏదో ఒకటి డౌన్ లైన్స్ కావాలి, జాయినింగ్స్ కావాలి అనే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నప్పుడు ఏదో తన కంటి తుడుపు కోసం, నేను ఆధార్లో వర్క్ చేస్తున్నాను కదా, ఫింగర్ ప్రింట్స్ కోసం ఎవరో ఒకళ్ళు వస్తుంటారు అని చెప్పేసి నేను అలా అడుగుతూ ఉండడం జాబ్ చేస్తున్నాగానే. కానీ నాకు అక్కడ ఎవరూ దొరకలేదండి. తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, 400 వేస్టేజ్ అవ్వట్లేదు. సో ఇంకా తన కంటి తుడుపు కోసం అప్పుడు కూడా నాకు హెల్త్ బాగోకపోయినా బయట మెడిసిన్ కూడా కొనివ్వలేదు. 20 ml ఇన్సులిన్ రాసినా కూడా డాక్టర్ గారు నువ్వు వాడితే ఇది వాడు, నేను ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కొనివ్వనని చెప్పారు మా హస్బెండ్. సో తన బలవంతం మీద నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసేసి వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం జరిగిందండి. నాకు హెల్త్ రికవరీ కూడా వచ్చింది. అప్పటి వరకు నేను వెస్టేజ్లో ఇంట్రెస్ట్గా లేను, అయినా కానీ 50% హెల్త్ రికవరీ అయినా కానీ 50% ఇంట్రెస్ట్గా వచ్చాను వెస్టేజ్లోకి. తర్వాత జాబ్ మానేసాను, నా లైఫ్ ఎంతేనా అనుకునే స్టేజ్లో మా వారు నా కోసం GRE TOEFL ఎగ్జామ్ రాపించారు. క్వాలిఫై అయ్యాను. వెళ్ళడానికి ఇంకా మనీ అప్పటికి ఫైనాన్షియల్ బర్డెన్స్ మాకు ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. ఇంట్లో కూడా సపోర్ట్ మళ్ళీ లేదు. సో ఇంట్లో ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా మనం ఒక్కళ్ళమే హ్యాపీగా వెళ్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో మా హస్బెండ్ నాకు ఒకటే మాట ఇచ్చారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి, సో వెస్టేజ్ ద్వారా నేను ఎక్కిస్తాను అని చెప్పేసి నేను అప్పుడు స్టార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఫుకెట్ వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఫుకెట్ వెళ్ళొచ్చాకే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చానండి. నాకు హెల్త్ రికవరీ అయినప్పుడు కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వెస్టేజ్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్గా రాలేదు. నేను స్టార్టింగ్ తన కంటి తుడుపు కోసం చేశాను. అప్పుడు ఉన్న కస్టమర్సే నాకు తర్వాత అలవాటైపోయారు. ప్రతిరోజు అప్పుడు బాక్సెస్ మోసుకుంటూ ఇంటింటికి వెళ్ళి సోప్స్ పేస్ట్లు సేల్ చేయడం అలా జరిగేది. ఒక 500 సేల్ చేసి పెడితే తనకి ఏదో సైడ్ వాల్యూమ్కి ఉపయోగపడుతుంది అనే ఇంట్రెస్ట్తో చేశాను. కానీ ఎప్పుడైతే ఫుకెట్ ఫస్ట్ ట్రిప్ వెళ్ళొచ్చానో అక్కడ కొంతమంది లీడర్స్ని చూసి మనం ఎలా ఉండాలి అనేది కొంతమంది దగ్గర నేర్చుకున్నాను, ఎలా ఉండకూడదు అనేది కొంతమంది లీడర్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఎప్పుడైతే ఫస్ట్ ఫుకెట్ ట్రిప్ వెళ్ళొచ్చానో 1 monthకే డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ 2 months 1,20,000 1 lakh అబోవ్ ఎర్నర్గా తీసుకున్నాను.
ఆ తర్వాత 3 monthsకి 15 lakhs టాటా నెక్సాన్ కార్ అచీవ్ అయ్యానండి. అలా 4 ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసినాను. ఇప్పుడు లాస్ట్ దుబాయ్ క్రూజీ ట్రిప్లో ఉన్నామండి. చాలా చాలా ఎక్సలెంట్. మనం ఇండియాలో నెలకి 2 times మనం రెస్టారెంట్కి వెళ్ళడానికి బర్డెన్గా ఫీల్ అవుతాం. అలాంటిది మనం ఇక్కడ నడి సముద్రంలో ఉంటూ తింటూ ఎగురుతూ ఫ్లై చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అలాంటి అవకాశం మనకి వెస్టేజ్లోనే దొరుకుతుంది లీడర్స్. అలానే అందరూ ప్రతి లెవెల్ అచీవ్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకుంటూ అందరూ ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానండి. మీలాంటి ఉమెన్స్కి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి మేడం? యాజ్ అ ఉమెన్ గా, అదే హౌస్ వైఫ్స్ అందరికీ ఏంటంటే ప్రతి జెంట్ వెనకాల లేడీ సపోర్ట్ ఉందని చెప్పి జెంట్స్ బయట చెప్తుంటారు. కానీ నా సక్సెస్ వెనకాల నా హస్బెండ్ ఉన్నాడు. అలానే ప్రతి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకుంటే అచీవ్మెంట్స్ బాగుంటాయి అని నా సలహా అండి. ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నారు. హస్బెండ్ జాబ్ చేస్తే వాళ్ళ మిస్సెస్ మేడం గారు వచ్చేసి ఇంట్లో ఉంటుంటారన్నమాట. సో వాళ్ళకి ఇది పార్ట్ టైమ్గా ఒక నెలకు ఎంత కొంత సంపాదించుకునే అవకాశం ఇదైతే క్లారిటీ ఇవ్వచ్చా మనం? ఖచ్చితంగా ఇవ్వచ్చు సార్. చాలా మంది మేము బిజీ అండి, అదండి అసలు మాకు అంత టైమే ఉండదండి. వెస్టేజ్ లోనే చాలా మంది లేడీస్ చూస్తున్నాం. బీబీ మేడం కానీ, విక్టోరియా షెల్వి మేడం కానీ, సౌజన్య మేడం లాంటి లీడర్స్ కానీ చూస్తున్నాం. వాళ్ళే ఎగ్జాంపుల్ అండి. మనం ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోని అవసరం లేదు. ఏదైనా వాళ్ళలాగా మనం కూడా నిలబడతాం. నుంచొని నిలబడి చేస్తే మీటింగ్స్కి అటెండ్ అవ్వండి, ట్రైనింగ్స్ చేసుకోండి. మాకు ఎవరు జాయినింగ్స్ రావట్లేదు అని అనుకుంటారు. ఖచ్చితంగా రావండి. మనం అంటూ నిలబడితేనే వస్తూ ఉంటాయి. ఫస్ట్ 100% ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు బిజినెస్ వస్తుంది. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శివ. మీ అనుకున్న డ్రీమ్స్ అని కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హస్బెండ్కి ఇంకా బాగా హెల్ప్ చేయాలి. సో మీకు చెక్ ఇప్పుడు ప్రెజెంట్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత మేడం? 1,20,000 యాజ్ అ ఉమెన్గా. సో సార్ జాబ్ చేస్తూ యాజ్ అ ఉమెన్గా ఈరోజు 1,20,000 ప్లస్ ఇన్కమ్లో ఉన్నారు మేడం గారు. సో మీరు కూడా యాక్చువల్గా మా ఇంట్లో సబ్బు పేస్టు బిజినెస్ అంటే మా ఫాదర్ కూడా నన్ను తిట్టేవాళ్ళండి, ఎందుకు నువ్వు ఈ బాక్స్లో మోసుకుంటే సబ్బు పేస్టు బిజినెస్ అని. కానీ ఎప్పుడైతే నేను ఒక 2 trips వెళ్ళొచ్చినాక కార్ అచీవ్ అయ్యానో ఆ రోజు మా నాన్నగారు మీ ప్రోగ్రామ్ ఎక్కడికి నేను తీసుకెళ్ళా అనే స్టేజ్కి వచ్చారు. వెరీ గుడ్, సూపర్. సో ఇంట్లో సపోర్ట్ మనం అంటూ నిలబడి మనం అచీవ్ అయ్యి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా దొరుకుతుందండి. ఖచ్చితంగా అందరూ మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడతారు. ఏం ప్రాబ్లం లేదండి. ప్రతి లేడీ చేసుకోవచ్చు, భయపడని అవసరం లేదండి. వెస్టేజ్ ఉండగా అసలు మనం భయపడని అవసరమే లేదు. ఎందుకంటే ఇది 3 generation ఇన్కమ్. సో ఫ్యామిలీ మనకి చూసినా చూడకపోయినా వెస్టేజ్ ఉంది అన్న నమ్మకంతో ఈరోజు తనే కాదు, మీరే కాదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం మీ మైండ్ సెట్లో ఉంది. మీ అంటే నేను ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ అంటమాట. ఓకే, మీ మైండ్ సెట్ మారిస్తేనే మీ లైఫ్ మారుతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఎవరైతే మీకు వెస్టేజ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళతో ఒక 6 months to 1 year జర్నీ చేయండి. ఆటోమేటిక్గా మీ లైఫ్ మారిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఈశ్వర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.